చెల్లమా మరి మళ్ళీ వనజాంగి వెళ్ళే దారిలో కలుద్దాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 3 అవుతుంది మా. మనమైతే వైజాగ్ నుంచి వనజాంగికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. డిస్టెన్స్ ఏమో 110 కిలోమీటర్స్ చూపిస్తుంది, 3 hours జర్నీ. కానీ సన్ రైజ్ కల్లా రీచ్ అవుతామో లేదా అనేది పాయింట్ అనమాట ఇక్కడ. యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్ వనజాంగికి అయితే రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాము. చెల్ల మరి దారిలో కలుద్దాం. Hop in the ride, it's a brand new motor. Get on the fly, live la vida loca. My body fine, it's a Coca-Cola. Hold on. No sleep and I swear to God. Bro, what is this bro? ఏంది అరాచకం? Oh my god. Oh shit. నాయన ఫ్లాష్ మ్యాన్. Oh my god. అన్న నమ్మలేకపోతున్నాను అన్న. అన్న ఇక్కడ వెల్కమ్ టు వనజాంగి. ఊస్తేనే భయంకరంగా ఉంది. పైకి ఒక చోట బురద, ఒక చోట రాళ్ళలో పైకి బురద ఇలా గుంటలో కిందకి వెళ్ళిపోతాను భయం వేసింది. అమ్మ జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. మేము వెనకాల కూర్చున్నాం, మాకే పక్కన కూర్చున్నాడైతే ఎగిరాడు రా. అది నిజంగా నేను పట్టుకోకపోతే నీకు కిందకి వెళ్ళిపోతానేమో, కింద తీసుకెళ్ళిపోతా అనుకున్నాను నేను. అది ఇచ్చుకి వెళ్ళిపోతా. ఏందయ్యా స్వామి, అవుటా? మా వాళ్ళు అవుట్ అయిపోయారు, ఆగిపోయారు అక్కడే. కింద ఆటోస్ దగ్గర బైక్స్ పార్క్ చేసి ఆటోకి అయితే 100 రూపీస్ ఇచ్చి వచ్చినాం పైకి. ఇంకా 1.5 కిలోమీటర్ పైకి వెళ్తున్నాం. ఓ అబ్బో చిరిగిపోతుంది. ఫైనల్లీ కొండ దగ్గరికి అయితే వచ్చినాం. వర్త్ వర్మ, వర్త్ మనం చేసిందంత వర్త్ వర్మ. మామూలుగా లేదు లొకేషను. బా ఇంకా చాలా ఉంది, తర్వాత చూద్దాం. బ్రో ఏంది బ్రో ఈ అరాచకం? బా లుక్ ఎట్ దిస్ మా. చూడండి కనిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు, బ్యాక్ కెమెరాలో చూపిస్తా. ఏంది బ్రో ఈ అరాచకం? ఇంకా పైకి ఎక్కాలి, ఆ పైకి ఎక్కితే ఇంకా క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడనే ఇట్లుందంటే పైన ఇంకా బాగుంటుంది అయితే. మా ఇక్కడ మనకైతే మ్యాగీ కూడా అమ్ముతున్నారు మా. ఇక్కడైతే మ్యాగీ కూడా పెట్టేది అనమాట. ఎవరైనా పిచ్చి ఆకలి ఉంటే ఇక్కడ తినేసేయచ్చు. ఈ అమ్మాయి కొండపైన మ్యాగీ ఏంద్రా బాబు. ఎంత మ్యాగీ? ఎగ్ 70 అన్న, వెజ్ 60 అన్న. ఇదంతా సెటప్ భలే తీసుకొచ్చిన పైకి. వాట్ విజన్, వాట్ థాట్. ఆల్మోస్ట్ వచ్చేసినామా హైయెస్ట్ పాయింట్కి. ఇంకొంచెం దూరం ఉంది అంతే. ఈ హైయెస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్తే లొకేషన్ అదిరిపోద్ది. ఇంకొక 2 minutesలో వెళ్ళిపోతాం అంతే. ఎక్కుతుంటే మాత్రం చిరిగిపోతుంది. ఇలా వెళ్ళి అలా పైకి ఎక్కితే అయిపోద్ది, వచ్చేసినట్టే. ఫైనల్లీ వచ్చేసినాము ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ వనజాంగి. చూసేయండి అసలు లొకేషన్ మాత్రం వర్త్ మా, అసలు మామూలుగా లేదు. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే. బ్రో ఏంది బ్రో ఈ అరాచకం? పలకరించి నన్నే పంచభూతాలు నేస్తాలుగా. వర్త్ వర్మ, వర్త్ మనం చేసిందంత వర్త్ వర్మ. అబ్బబ్బా తీరిపోయే నిన్నాళ్ళు కన్న కల. మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది. వచ్చేటప్పుడు అయితే ఫాగ్తో అసలు రోడ్డే కనిపించట్లేదు.
లుక్ ఎట్ దిస్ మా. ఇక్కడ లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. వర్త్ వర్మ వర్త్ అన్నదానికి వర్త్ ఉందన్నమాట. మొత్తానికి అయితే మనం పైకి అయితే వచ్చినామా. ఇగో మామూలు ఫోటోలు తీసుకుంటారు. ఎట్లుంది లొకేషన్? ఫెంటాస్టిక్. నా లైఫ్లో ఇంత మంచి సినారియోని అయితే ఎప్పుడు చూడలేదు మా. అసలు ఈ కొండపైన ఈ క్లౌడ్స్, ఈ ఊరు, కింద పొలాలు, లొకేషన్ మాత్రం మామూలుగా లేదు అసలు. యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసి ఏమో అనుకున్నా కానీ ఏమన్నా లొకేషన్ అసలు. మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది. వచ్చేటప్పుడు అయితే ఫాగ్తో అసలు రోడ్డే కనిపించట్లేదు. అట్లుందనమాట. మేమైతే సన్ రైజ్ మిస్ అయిపోయినాం. కానీ ఈ లొకేషన్ మాత్రం లాస్ట్ టైం గండికోటలో అట్లా అయింది, ఇప్పుడు కూడా ఇట్లనే అయిపోయింది. సన్ రైజ్ మిస్ అయిపోయినాం. అసలు ఇది లొకేషన్ కాదు, ఆ లొకేషన్ అసలు మామూలుగా లేదు. క్లౌడ్స్ కింద మనం పైన, అబ్బా ఫీలింగ్ భలే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుందా. మేమైతే ఉదయం 6:30కి వచ్చినాం అనమాట. ఇంకా అయిపోయింది, సినారియో అయిపోయింది. మస్తు ఎంజాయ్ చేసినాం. క్లౌడ్స్ కూడా మూవ్ అవుతున్నాయి. బాను ఎట్లుంది ఎక్స్పీరియన్స్? యా సూపర్ బ్రో, వి ఎంజాయ్డ్ అ లాట్. సాటిస్ఫైడా లేదా? యా సాటిస్ఫైడ్. మస్త్. నువ్వు వాడితే ఏం కాదు బ్రో, మన దుర్గా వాడితే కాపీరైట్ పడుతుంది మళ్ళీ. మా వాళ్ళు అయితే దిగుతారు మెల్లగా. ఎక్కేటప్పుడు మాత్రం అవుట్ అయిపోయారు, కానీ దిగేటప్పుడు దిగేయచ్చు. కాకపోతే జాగ్రత్త చూసుకొని దిగాలంటే. मेरे घर वाले कुछ नहीं पता कहाँ गया होगा। कल रात के वहीं परसों वहीं సరే మామ, కింది పోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. మనం ఆపుకోవాలి. అప్పుడు ఆపు. లేదు పోనీ, మీరు కాదు మీరు కాదు. మనం చేసిన రైడింగ్ అంతా వర్త్ వర్మా. చీకట్లో నీది మాత్రం మామూలు వర్త్ కాదు వర్మా. ఓ పక్క బ్రేక్ అయ్యేలా కారిపోతుంది, ఒక పక్కన బ్రేకులు పోయట్లేదు. ఇప్పుడే మనం మన వ్యూ పాయింట్ నుంచి కిందికి అయితే వచ్చినాము ఆటోకి. ఒక పర్సన్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బా నిద్ర మాత్రం దంచి కొడుతుంది. ఇప్పుడు మళ్ళీ 30 కిలోమీటర్స్ ఘాట్ దిగి 70 కిలోమీటర్స్ వైజాగ్ వెళ్ళాలన్నమాట. మా బండ్లు అయితే ఇక్కడనే పార్క్ చేసినాం. ఇప్పుడు ఇది పెద్ద టాస్క్. చలి చలి అని చెప్పి మా వాళ్ళు హుడీ లేపించారు. ఇప్పుడు ఈ ఎండలో వైజాగ్ వెళ్ళాలన్నమాట. మామూలుగా ఉన్నది ఇప్పుడు. సరే మరి దారిలో కలుద్దాం. చట్నీ తినక ఫస్ట్ హాయ్ గాయ్స్, ఫైనల్లీ మన వైజాగ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు మధ్యాహ్నం వందే భారత్ ట్రైన్కి అయితే టికెట్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు వందే భారత్ ట్రైన్కి అయితే వెళ్ళాలన్నమాట. నైట్ 12 o'clock కల్లా మనం హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోతాము. బాయ్. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. తినేస్తుందా?
చాలా లవర్నలు చేసినట్టు అలా బాధపడ్డాడండి. బాత్రూమ్ వెళ్ళి హ్యాండ్ మార్చుకొని వస్తాను. ఈనాడు తెలుగు మీడియం, డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ మీడియం. అరే నీ అబ్బా ఫైనల్లీ మనమైతే హైదరాబాద్ రీచ్ అయిపోయినాము. మేమైతే వైజాగ్లో మధ్యాహ్నం 2:30కి వందే భారత్ ఎక్కినాం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి 11:30 కల్లా రీచ్ అయిపోయినాం సికింద్రాబాద్ స్టేషన్కి. ఇప్పుడే మనం ర్యాపిడో బుక్ చేసుకొని రూమ్ కూడా వచ్చేసినాం అనమాట. సరే మరి ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం. ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారంటే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. మా సైనింగ్ ఆఫ్, నా పేరు శివ MCA.